ఆఫ్టర్నూన్ అందరికీ. వెబ్ ఆప్షన్స్ అనేది ఫైనల్ పేజ్ థర్డ్ పేజ్ స్టార్ట్ అయినాయి. బట్ ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి అండ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వీళ్ళిద్దరికి మాత్రమే స్పెషల్గా ఇప్పుడు కూడా స్టార్ట్ కాలేదు. యాక్చువల్గా 2024 సిపి గేట్లో థర్డ్ పేజ్లోనే ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో ఇవ్వలేదు, థర్డ్ పేజ్లో ఇచ్చారు. సో ఎంపెడ్ వాళ్ళు ఎంఎడ్ వాళ్ళు థర్డ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు లాస్ట్ ఇయర్. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ థర్డ్ పేజ్లో పెట్టుకున్నారు ఎంపెడ్ వాళ్ళు ఎంఎడ్ వాళ్ళకి. అదే ఫస్ట్ పేజ్ అప్పుడు. సో మళ్ళీ సెకండ్ పేజ్ కూడా ఇచ్చారు వాళ్ళకి సెపరేట్గా. బట్ ఈ ఇయర్ ఎట్లా అంటే ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి థర్డ్ పేజ్లో కూడా ఛాన్స్ లేదు. అందుకే లాగిన్ అయితే ఇన్వాలిడ్ వస్తుంది. అండ్ కన్వీనర్ సార్కి కూడా ఫోన్ చేసిన, జస్ట్ ఒక 1 minute కూడా మాట్లాడలేదు. ఓకే, ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి ఇప్పుడు లేవు వెబ్ ఆప్షన్స్, వాళ్ళకి సెపరేట్గా ఇస్తాము అని అంటున్నారు. ఓకే, సెపరేట్ షెడ్యూల్ వస్తుంది ఓన్లీ ఫర్ ఎంపెడ్ ఎంఎడ్. ఫస్ట్ పేజ్ షెడ్యూల్ వస్తుంది, అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అలాట్మెంట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ పేజ్ కూడా వస్తుంది మీకు. ఫస్ట్ పేజ్ అయిపోయినాక సెకండ్ పేజ్ కూడా సెపరేట్ లిస్ట్ ఇస్తారు. అప్పుడు కూడా సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు డైరెక్ట్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సీట్ అలాట్మెంట్ అవుతుంది. అదే ఫైనల్ పేజ్. మీకు 2 pages ఉంటాయి. సో ఆ 2 pacesలో మీకు సెకండ్ పేజ్ అనేది ఫైనల్ పేజ్. ఫస్ట్ పేజ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ థర్డ్ పేజ్. ఇప్పుడైతే ఈ థర్డ్ పేజ్లో మీకు లేదంట. మేబీ ఇది అయిపోయినాక ఇస్తారో మరి గ్యాప్లో ఎప్పుడు ఇస్తారో కానీ. సో మీకు ఇప్పుడు ఫైనల్ పేజ్లో మీకు లాగిన్ కాదు. ఇది అయిపోయిన తర్వాత మీకు ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి సెపరేట్గా వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఫస్ట్ పేజ్ ఉంటుంది, సెకండ్ పేజ్ కూడా ఉంటుంది. 2 pages ఉంటాయి మీకు. నార్మల్గా లాస్ట్ ఇయర్ కూడా 2 pages ఉన్నాయి. బట్ లాస్ట్ ఇయర్ థర్డ్ పేజ్లోనే ఇచ్చారు వెబ్ ఆప్షన్స్. నేను కూడా ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా థర్డ్ పేజ్లోనే ఇస్తారనుకున్నా. బట్ మరీ ఇంత లేట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ పేజ్ అయిపోయింది, సెకండ్ పేజ్ అయిపోయింది, థర్డ్ పేజ్ కూడా అయిపోతుంది. థర్డ్ పేజ్లో కూడా ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు. అది వేరియస్ రీజన్స్, ఏం రీజన్స్ అంత పర్టికులర్గా తెలియదు కానీ కొంచెం పేషెన్సీ తోటి వెయిట్ చేయండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు పెట్టుకోండి. మీకు సంబంధించిన అప్డేట్ ఏదో వచ్చినా కూడా వెబ్సైట్లో చూసి నేను వీడియో చేస్తాను, మీరు కూడా చెక్ చేసుకోండి. అక్కడ ఎంపెడ్ ఎంఎడ్ వెబ్ ఆప్షన్స్ అవైలబుల్ సూన్ అనే వస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో థర్డ్ పేజ్లో మీ వెబ్ ఆప్షన్స్ లేవు, మీకు సెపరేట్గా వెబ్ ఆప్షన్స్ పెడతారు. అది ఎప్పుడు పెడతారు అనేది తెలియదు. అప్డేట్ వస్తే వీడియో చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. నంబర్ ఆఫ్ కాల్స్, నార్మల్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ అన్నీ ఎంపెడ్ వాళ్ళ నుంచి వస్తున్నాయి. నాకు అర్థమవుతుంది మీ ఫ్రస్ట్రేషన్, బట్ మనం ఏం చేయలేం కదా. మీరు చేయమన్నారనే ఒకే ఒక్క రీజన్ తోటి కన్వీనర్ సార్కి కాల్ చేయడం జరిగింది. ఆయన చెప్పింది అదే మీకు కన్వే చేస్తున్నాం. ప్రస్తుతానికి లేవు ఎంపెడ్ ఎంఎడ్ వెబ్ ఆప్షన్స్, థర్డ్ పేజ్లో లేదు. సో మీరు లాగిన్ అయినా అది కాదు, సెపరేట్గా ఇస్తారంట. అది ఇచ్చేదాకా వెయిట్ చేయరు. డన్, ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం పేషెన్సీతో ఉండండి. ఇంతసేపు ఉండదు కదా, కొన్ని డేస్ ఉండండి, అయిపోతుంది మీది కూడా. లిమిటెడ్, కొన్ని హండ్రెడ్స్లోనే ఉంటారు ఎంపెడ్ వాళ్ళు ఎంఎడ్ వాళ్ళు. ఆ 100sలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. చాలామందికి టెన్షన్ అవుతుంది. ఎందుకంటే బీఎడ్ అయిపోయింది ఎంఎడ్ చేయాలి, లేదంటే బీపెడ్ అయిపోయింది ఎంపెడ్ చేయాలి. హాస్టల్ ర్యాంక్స్ కొంచెం టైం పడుతుంది కదా, దానికి మనం ఏం చేయలేము. ఇక అందరూ పీజీ వాళ్ళది అయిపోతుంది, మీదేమో ఇంకా అయిపోతలేదు. అది మీ బాధ. మీకు సీట్ వస్తే హాస్టల్ కన్నా వస్తారు క్యాంపస్లో అని మీకు ఉంటుంది, కానీ దానికి మనం ఏం చేయలేము. ఇది ఎవ్రీ ఇయర్ ఇంతే, ఈ ఇయర్ ఇంకా లేట్ అవుతుంది అంతే. ఓకే, అంత చెప్పేది ఏం లేదు. ఇక ల్యాగ్ చేస్తున్నా అనిపిస్తుంది ఆల్రెడీ. డన్, ఉంటా, బాయ్.